తీసుకుంటారు. ఆ లక్షకి కలిపి లక్ష 3 లక్షలు 4 లక్షలు అయితే మిగతా 6 లక్షలు రెడీలో ఉన్నారని చెప్తారు వీళ్ళు రేపు పొద్దున. ఇక్కడ బేసిక్గా ఒకటే, ఇది P4. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఒక 10,000 దానం చేద్దాం అనుకున్నానండి ఎవరికైనా. నా పేరు రావాలని కోరుకుంటానా, బాబు గారి పేరు రావాలని కోరుకుంటానా? ప్రాక్టికల్గా ఆలోచించండి. వీళ్ళు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు అంతకైతే కనుక మన గుళ్ళ మీద కూడా ఏం రాస్తారు, మా తాతగారి పేరు మా నాన్నగారి పేరు వాళ్ళ స్మారకార్థం ఇచ్చామని రాస్తారు తప్పించి, మళ్ళీ మన పేరు కూడా పెట్టి అంతే తప్పించి ఆ టైంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని చూసినో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినో, చంద్రబాబు గారిని చూసినో, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ హయాంలో ఈ విరాళం ఇవ్వబడింది అని రాస్తారు ఎవడన్నా? రాయడు కదా. కామన్గా ఆలోచిస్తే. ఇంకోటి, పోనీ ప్రజలు ఇచ్చిన విరాళాలకి తగిన గుర్తింపు ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో అప్పుడు 10 రూపాయలకి బ్రిక్ అని ఒకటి పెట్టారు ఆన్లైన్లో. నేను దాదాపుగా అప్పుడు 3 నెలల పాటు వచ్చిన జీతంలో ప్రతి నెల ఒక 100 చొప్పున ఇటకలు కొనేవాడిని. నాకు 3 సార్లు కూడా ఆన్లైన్లో బాబు గారి సంతకంతో లెటర్ కూడా వచ్చింది. మనం ఆ రిసిప్ట్ కోసం కాదు, బట్ మనం విడిపోయిన రాష్ట్రం, మనకి రాజధాని. అక్కడ నేను సింగపూర్ కూడా చూసి వచ్చాను. అక్కడ ఇట్లా పబ్లిక్తో విరాళంతో కట్టిన ఒక భవనం ఉంటుంది అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా కడతారులే అనేటటువంటి ఉద్దేశం. అంటే సింగపూర్ చూసి నేను ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత సింగపూర్లో చూసినప్పుడు అరే బాగుంటుంది ఇట్లా అన్ని పేర్లు ఆ రోజున ఆ సింగపూర్